అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాళ చెప్పుకోబోయే మంత్రము ఒక గొప్ప తత్వానికి సంబంధించింది. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఆ తత్వం మనకెంత దగ్గరగా వస్తూ చెప్పడానికి సరదాగా అన్నారు, పెద్ద పెద్ద ప్రసాదాలు అక్కర్లేదయ్యా, పచ్చి వడపప్పుకే చేయి చాచడి పిచ్చి తండ్రి అని ఆనందపడ్డారు ఆయన. గణపతి వినాయకుని స్తోత్రం ఇది ఇన్ని రోజులు అని ఒక నియమం ఏం లేదు, కొన్నాళ్ల పాటు కొనసాగించవచ్చును. మధ్యలో అవాంతరం వచ్చిన అయ్యో అనుకోకల్లా. కానీ నియమం పెట్టుకున్నట్టయితే మాత్రము 90 రోజుల 120 రోజుల మీ అభిరుచి చక్కటి సంపదలు, కార్యసిద్ధి, విఘ్న నివారణ, దృష్టిదోష నివారణ, ఇన్ని రకాలు అన్నీ ఉంటాయి. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. అక్కడ గజవక్త్రం ఏనుగు ముఖము వంటి ముఖము కలిగినవాడు. వక్త్ర శబ్దానికి సాయణాచార్యుల వారు మరో మాట చెప్పారు, ప్రవర్తన అని చెప్పి. అంటే ఏనుగు వంటి ప్రవర్తన కలిగిన వాడని కూడా. అంటే ఏనుగు వంటి ప్రవర్తన అంటే ఏమిటి? ఏనుగు మనస్సులో ఏముందో అది పని అయ్యేదాకా కూడా ఎవరికి తెలియదు. అది తొండముతో పైకి కూర్చోబెట్టుకోవచ్చు, కాలి కిందే తొక్కేయవచ్చును. అంతేకాదు, పైకి కూర్చోబెట్టుకోవాలన్నా ఏనుగు సహాయపడితేనే కూర్చోగలం. అంచేత త్యాగరాజస్వామి సామజ వరగమన అంటారు. అలాంటి స్వరూపం చాలా పెద్ద కథది. అంచేత గజవక్త్రం సురశ్రేష్టం, దేవతలందరిలోకి కూడా శ్రేష్ఠుడు. ఆ శ్రేష్టత మనకి పురాణాలన్నీ చూపించాయి. కర్ణ చామరభూషితం, ఆయన కర్ణములే చామరములు, చామరముల వంటి అందమైన కర్ణముల చేత అలంకరించబడినవాడు. పాశాంకుశధరం దేవం, ఒక చేత పాశము ఒక చేత అంకుశము ధరించి, పాశమన్నది మనం బంధించడానికి, మన దోషాలు తొలగించడం కోసం అంకుశాన్ని ధరించి ఉంటాడు. వందేహం గణనాయకం, దేవతాగణముల నాయకుడు, అక్షరగణముల నాయకుడు, విఘ్నగణముల నాయకుడు. ఇలా అత్యద్భుతంగా రకరకాల భావాలు చెప్తారు పెద్దలు. వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. సురశ్రేష్ఠుడు, గజవక్తుడు కనుక మనకి చక్కటి ఫలితములన్నీ ఇచ్చువాడు. కర్ణచామరభూషితం అంటే మనము చేసే సేవలు కూడా చేయనవసరం లేకుండా ఆయనే స్వయంగా వచ్చి కూర్చుని హాయిగా కూర్చుంటాడు, మన మాటలన్నీ వింటాడు. పాశ అంకుశధరం, పాశమును అంకుశమును చేతిలో ధరించి మన దోషములన్నీ కూడా తొలగిస్తాడు. వందేహం గణనాయకం. ఆ గణపతిని ఆరాధన చేద్దాం. అంతేకాదు, వైష్ణవ సాంప్రదాయంలో చెప్పే విశ్వక్సేనుని కూడా ఇదే స్తోత్రాన్ని పెద్దలు మనకి అనుగ్రహించారు. అలవాటులో లేదు గనక అది చాలామంది మరచిపోయి ఉండవచ్చును. గమనించండి, ఇది గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. స్వస్తి. సమస్త సన్మంగళాని సంతు.